హాయ్ ఫ్రెండ్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్లెయిన్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ అనేది మన వైపే ఉండాలి. ఈ ఎడ్జ్లో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే లెవెల్లో ఒక లైన్ స్ట్రైట్గా వన్ లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. నాకైతే స్ట్రైట్గానే ఉంది ఈక్వల్గా. ఇప్పుడు బ్యాక్ మనం మెడ పట్టి తిప్పుతాం కదా, నడుము పట్టి, దానికోసం స్కేల్ అంత వెడల్పులో వన్ లైన్ గీస్తున్నాను. మనం ఎలా గీసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాము. మనం ఆది బ్లౌజ్ పెట్టుకున్న విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని పక్కన పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్న అన్నింటినీ లైన్స్లా గీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎంతవరకు ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 1.30 ఇంచ్ వచ్చింది. మనం డీప్ కావాలనుకుంటే ఒక 6 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. లేదు మనకు డీప్ వద్దంటే ఇక్కడ మనకి ఎంత అయితే వచ్చిందో అంతే పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 పెడుతున్నాను. ఇక్కడ నడుము దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ డాట్స్ చేస్తాం కదా, డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ అన్నింటినీ మనం కలుపుకోవాలి. మనం చంక రౌండ్ కోసం 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కర్వ్ స్కేల్ తోటి కర్వ్ తిప్పించుకోవడమే. మెడ దగ్గర కూడా మనం బ్యాక్ నెక్ రౌండ్ తీసుకుంటున్నాను నేను.
మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, లైన్ గీసుకున్నాం కదా, అక్కడ చిన్న టచ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎటువైపు అయితే కట్ చేసుకున్నామో దానికి ఆపోజిట్లోని మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడం కోసం మనం ఇప్పటి వరకు సింగిల్ ఫోల్డింగ్ ఉంది కదా, మనం దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఒకేసారి 2 హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు హ్యాండ్స్కి మెజర్మెంట్ తీసుకుందాము. హ్యాండ్కి హెమ్మింగ్ కోసం కిందని 1 ఇంచు, లోపల ఫోల్డింగ్ చేయడం కోసం 1 ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి మనం హ్యాండ్ పొడవు అనేది కొలుసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. పైన స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు, కింద స్టిచ్చింగ్ కోసం లోపల ఫోల్డింగ్ అవుతుంది కదా, అక్కడ ఒక ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచు, రెండు కలిపి 1/2 ఇంచు అనమాట. మొత్తం టోటల్ హ్యాండ్ పొడవు 10.5 ఇంచెస్ వస్తుంది. ఈ చివరిని కూడా 10.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. సంక డౌన్ అన్నమాట ఇది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అన్నమాట. ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ అనేది కర్వ్ తీసుకోవాలి. కరువు స్కేల్ పెట్టుకొని ఇలా కరువు తీసుకుంటే ఈజీగా కరువు తిరిగిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కదా, దానికోసం కూడా సేమ్ అలానే తీసుకోవాలి.
సంక రౌండ్ ఏమో 12 ఇంచెస్ వచ్చింది. 12లో హాఫ్కి ఫోల్డింగ్ చేయాలి. 12లో హాఫ్ చేస్తే 6 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. 3 ఇంచెస్కి డౌన్ తీసుకున్నాం కదా, 6 ఇంచెస్కి అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సంక రౌండ్, అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఖర్చు లైన్ కూడా అలాగే గీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ టచ్ పెట్టుకోవాలి. ఈ మిడిల్లో కూడా చిన్న టచ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోత్ కట్ చేసాం కదా, అక్కడ కూడా చిన్న టచ్ అనేది ఇచ్చుకోవాలి. కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటామన్నమాట. ఇలా టచ్ పెట్టుకున్నవి మనం ఫ్రంట్ పార్ట్ వైపు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాము. మనం ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ రివర్స్ చేసుకోవాలి. హుక్స్ పట్టి వైపు షోల్డర్స్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు మొత్తాన్ని కొలుసుకోవాలి. ఎంత పొడవు అయితే వచ్చిందో అక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచాం కదా మనం, అక్కడి నుంచి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి, మెజర్మెంట్ తీసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు ఎక్కడికైతే వచ్చిందో అంత పొడవు మనం మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనం గీసుకుందాము. ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఇలా వేసుకొని స్ట్రైట్గానే నీట్గా వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో నెక్ అలాగే మనం మార్కింగ్ చేసుకోవాలి.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాము. హుక్స్ పట్టియే కొలుసుకోవాలి. హుక్స్ పట్టి ఇప్పుడు 3 హుక్స్లు ఉన్నాయి కదా, 3వ హుక్స్ వరకు మార్కింగ్ చేయాలి. ఇలా 3వ హుక్స్కి మార్కింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాము. మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపు ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం మెజర్మెంట్ తీసుకున్నాము. హుక్స్ పట్టి నుంచి మెయిన్ డాట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి గట్టిగా లాగి పెట్టుకొని మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు మార్కింగ్ చేసుకునే ముందు మనం సంక డౌన్ దగ్గర ఎంత అయితే పొడవు చూసుకోవాలి. సంక డౌన్ పొడవు చూసుకోవాలి. మనం ఇక్కడ 1/2 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి షేప్ బెల్ట్ ఉంది కదా, షేప్ బెల్ట్ ఎంత పొడవు అయితే వచ్చిందో అక్కడ వరకు మనం మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం గీసుకున్న విధంగా మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ పెట్టుకున్న విధంగా లైన్స్ గీసుకోవాలి. మార్కింగ్ చేసుకునే విధంగా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టచ్ ఇచ్చుకోవాలి.
మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. షేప్ బెల్ట్ కోసం మనం ముందుగా బ్యాక్ పార్ట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ నడుము పొడవ అయితే ఎంతైతే ఉందో అంత పొడవే మనం తీసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 3 ఇంచెస్ పొడవు పెట్టుకుంటున్నాను నేను. నడుము వైపు 2.5 ఇంచెస్ పొడవు పెడుతున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాతే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వైపు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇటువైపు చిన్నగా లోతు తీసుకుంటూ రావాలి. మరి ఎక్కువ లోతు తీయకూడదు. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. హుక్స్ పట్టి కాజా పట్టి వైపు మనకి అంచనా తెలియడం కోసం చిన్న డాట్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మెడ పట్టి కోసం మెడ తిప్పుతాం కదా, దానికోసం క్రాస్గా గీసుకోవాలి. స్కేల్ అంత వెడల్పులో క్రాస్గా పీసులు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. మనం ముందు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా షేప్ బెల్ట్ వేసుకుందాము.
ఒకవైపు 2 పీసులు తీసుకొని ఇలాగ 1 బై 1 పెట్టుకొని లోపలికి తిప్పుతాం కదా ముక్క. లోపల ముక్క అనేది ఏ ముక్కైనా వేసుకోవచ్చు, ప్యాంట్ ముక్కలైనా వేసుకోవచ్చు. 2 పీసుల పైన మనం ఒరిజినల్ పీసుల మీద ప్లెయిన్ పీస్ పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలానే రెండో చేప్ బెల్ట్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి వేసుకుందాము. నేను ముందుగా మార్కింగ్ చేశాను కదా, మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ వేసుకోవాలి. మెయిన్ డాట్ ఎప్పుడు కూడా 2 సార్లు కుట్టు మీద కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా 3 డాట్లు వేసుకున్న తర్వాత షేప్ అనేది ఇలా వస్తుంది రౌండ్గాన. ఇప్పుడు మనం దీనికి షేప్ బెల్ట్ ముందుగా కుట్టుకున్నాం కదా, దాన్ని జాయిన్ చేసుకోవాలి. మెయిన్ డాట్ ఉంది కదా, దాన్ని ఇలాగా లోపలికి మడత పెట్టుకొని వేసుకోవాలి. మనం ఇప్పుడు కుట్టుకున్న కుట్టు మీదకి రాకూడదు. కుట్టు మీద కుట్టు వేసుకుంటూ రెండో కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలానే రెండో వైపు కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ముందుగానే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని హుక్స్ పట్టి కాజా పట్టి ఈక్వల్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 2 ఇంచుల వెడల్పులో పట్టి పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు క్లాత్ తీసుకోవాలి. హుక్స్ పట్టి మనం మెయిన్ వైపు వేసుకోవాలి పైనుంచి. ఇలా వేసుకున్న తర్వాత
దీన్ని ఇలా తిప్పుకొని మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా, ఆ కుట్టుని మనం ఇలా మడత పెట్టే వరకు మనం మడత అనేది పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎగ్గులో కుట్టుకుంటూ రావాలి. కింద నుంచి పై వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ చివరికి వచ్చి మళ్ళీ స్ట్రైట్గా లాంగ్ కుట్టుకోవాలి. హుక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి, హుక్స్ పట్టీకి మనం ఇన్సైడ్ నుంచి వేసాం కదా, ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి కాజా పట్టీకి వేయాలి. హుక్స్ పట్టీకి మనం ముందుగా కుట్టుకున్న కుట్టు దగ్గరికి మనం ఫోల్డింగ్ చేసాం కదా, కాజా పట్టీకి ఎలాగ హాఫ్ ఫోల్డింగే చేయాలి. ఎలా హాఫ్ ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. ముందుగా చిన్న మడత పెట్టుకొని దాన్ని హాఫ్ ఫోల్డింగ్ చేయాలి. ముందుగా కుట్టుకున్న కుట్టు మీద కుట్టు అనేది రావాలి. అలా చివరికి వచ్చిన తర్వాత ఇలా తిప్పుకొని పావు ఇంచు వరకు కుట్టు అనేది కుట్టుకోవాలి. పావు ఇంచు తర్వాత మళ్ళీ కిందకి స్ట్రైట్గా కిందకి రావాలి. ఇలా రెండు కుట్టుకున్న తర్వాత రెండు ఈక్వల్గా వచ్చాయో లేదో చూసుకోవాలి. నాకైతే రెండు ఈక్వల్గానే వచ్చాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుందాము. బ్యాక్ పార్ట్ కోసం ముందుగా మనం 1 ఇంచ్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీస్ని చివరిని మడత పెట్టుకొని ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. మనం ముందుగా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టి కుట్టుకోవాలి. మనం మడత పెట్టి కుట్టింది పై వైపు ఉండాలి, మడత పెట్టి కుట్టలేనిది బ్యాక్ పార్ట్కి పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఈ లోపల వైపు ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు బయట కనిపించకుండా వేసుకోవాలి.
ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ కూడా ఎప్పుడు కూడా మనం 2 కుట్లు అనేవి కుట్టుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం మడపెట్టి కోసం ముందుగా మనం స్కేల్ వెడల్పులో క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసులని 1 by 1 స్ట్రైట్గా పెట్టకుండా ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో పెట్టి కుట్టుకోవాలి. ఇలా మొత్తం పీసులన్నింటినీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడపట్టి వేసుకోవాలి. స్టార్టింగ్లో మెడపట్టికి కొంచెం ముందుగా 1/4 ఇంచ్ గ్యాప్లో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసుకొని 1/4 ఇంచ్ గ్యాప్లో మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. షోల్డర్స్ దగ్గరికి వచ్చినప్పుడు షోల్డర్స్ మనం జాయిన్ చేసాం కదా, వీటిని మనం బ్యాక్ పార్ట్ వైపు మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపు ఉంటే షోల్డర్స్ 2 జారిపోయే అవకాశం ఉంది. చూసుకుంటూ బ్యాక్ వైపు మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలానే చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఎక్స్ట్రా పీస్ని 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా ఉంచుకున్న 1/4 ఇంచ్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని మనం కరువు దగ్గర ఇలా డాట్లు పెట్టుకోవాలి. కరువు బాగా తిరుగుతుంది. ఇలా డాట్లు పెట్టుకున్న తర్వాత మనం కుట్టుకున్న దాన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మధ్యలో కుట్టు అనేది రావాలి. కుట్టు బయటకు కనిపించకూడదు. ఇలా ఈ మధ్యలో రావాలన్నమాట.
ఇలానే చివరి వరకు కుట్టుకోవాలి. మనం దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేస్తామన్నమాట. ఇలా వస్తుంది. లాస్ట్ బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము. హ్యాండ్స్ చివరిని చిన్న మడత పెట్టుకొని కుట్టుకోవాలి. చిన్న మడత పెట్టుకొని చివరిలో ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్కి హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము. మనం ముందుగా హ్యాండ్స్ లోతు తీసుకున్నాం కదా, దాన్ని ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా కుట్టు మీద కుట్టు 2 కుట్లు కుట్టుకోవాలి. ఇలానే రెండో హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవాలి. మనం సైడ్ జాయింట్ కోసం ముందుగా మనం మార్కింగ్ చేసుకుందాము. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్తో హుక్స్ పట్టి వైపు పట్టుకొని ఇలా పెట్టుకొని ఎక్కడికైతే మనం కుట్టుందో అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కుట్టుకోవాలి. స్టార్టింగ్లో మనం లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది.
ఇప్పుడు సంక డౌన్ కూడా తీసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా లాగి పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్స్ చేసుకున్నాం కదా, ఈ జాయింట్స్ అనేవి హ్యాండ్స్ వైపు ఉండాలి. మన హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కుట్టుకోవాలి. ఇలానే 1/2 ఇంచు గ్యాప్లో 3 కుట్లు కుట్టుకోవాలి. ఇలా 3 కుట్లు కుట్టుకున్న తర్వాత దారపోగులు ఏవి రాకుండా ఉండడం కోసం ఈ ఎడ్జ్లో కూడా ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలానే రెండో వైపు కూడా మనం మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. మనం ఇందాక హుక్స్ పట్టి వైపు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు కాజా పట్టి వైపు కదా అని చెప్పి కాజా పట్టీతోటి మనం ఆది బ్లౌజ్లో కాజా పట్టీతోటి మనం మెజర్మెంట్ చేయకూడదు. హుక్స్ పట్టి వైపే మనం మెజర్మెంట్ చేయాలి. ఇది మనం ఇక్కడ కాజా పట్టీకి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుతాం కాబట్టి ఆ పీస్ని వదిలేసి ఎక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా మనం కుట్టుకోవాలి. ఇలా 3 కుట్లు కుట్టుకున్న తర్వాత ఎగ్జిలో ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి.
ఇలా సైడ్ జాయింట్లు అయిపోయాయి కదా, ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకుందాము. బ్యాక్ డాట్స్ మార్కింగ్ మనం చేసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ తోటి ఎలా కొలుచుకుంటూ రావాలి. ఎలా కొలుచుకున్న తర్వాత మన బ్యాక్ డాట్స్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మనం ఇలా పట్టుకొని అక్కడికి పావించి మనం ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడే మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. డాట్ పొడవు 4 ఇంచులు రావాలి. ఇలానే రెండో డాట్ కూడా వేసుకోవాలి. మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఎలా కొలుసుకున్న దాన్ని బట్టే వచ్చింది. మనం ఇప్పుడు ఎక్కడికైతే కుట్టుకున్నామో అక్కడికే వచ్చింది. ఇలానే రెండో డాట్ రావాలి. మనం రెండో డాట్ కూడా వేసుకున్నాం కదా, ఆది బ్లౌజ్తో ఒకసారి కొలుసుకుంటే కరెక్ట్గా మనకు డాట్స్ అనేవి ఎక్కడికైతే ఉన్నాయో అక్కడికే రావాలి. ఇప్పుడు మనం మొత్తం బ్లౌజ్ని మెజర్మెంట్ తీసుకుందాము. నాకైతే బ్లౌజ్ అనేది ఈక్వల్గానే వచ్చింది. ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలానే వచ్చింది. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.